తెలివైనవాడు. పోలవరం గ్రామంలో నాగన్న, తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు. వాడికి 10 ఏళ్లు నిండుతుండగానే తల్లిదండ్రులు ఇద్దరూ విషజ్వరం వల్ల వారం రోజుల తేడాతో మరణించారు. దానితో పాపయ్య అనాథ అయిపోయాడు. అయితే గ్రామస్తులు వాడి మీద దయతలచి రోజూ ఒక ఇంటివాళ్లు వాడికింత అన్నం పెడుతుండేవాళ్ళు. క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు. పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక ఒళ్ళు వంచి వాడు చెప్పే పనులు చేసిపెట్టి ఊరుమ్మడి నౌకరిగా మారిపోయాడు. దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి 2, 3 వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవారు. పాపయ్య వాళ్లతో ఏ ఒక్కరి ఇంటికి వెళితే మిగిలిన వాళ్ళు పాపయ్య మీద కోపగించుకుని నానా తిట్లు తిట్టి ఇకపైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒక రోజున పాపయ్యను పిలిచి, ఒరేయ్, నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు? రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు. నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం. తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందుగాని అన్నాడు. పాపయ్య అందుకు ఒప్పుకుని ఆ మర్నాటి నుండి రామయ్య ఇంటి పనులు చేయటం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవడానికి మానుకున్నారు. ఇలా 1 నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి, ఒరేయ్ పాపయ్య, నువ్వెంత పనిమంతుడివి, ఎంత నమ్మకస్తుడివి. అటువంటి నీకు ఆ రామయ్యను కాలి కడుపున ఇన్ని గంజినీళ్లు పోసి నీ చేత గొడ్డి చాకరీ చేయించుకుంటున్నాడు. ఇది అన్యాయం. నువ్వు పని చేసేందుకు ఇంటికి రా. నీకు కడుపు నిండా అన్నం పెట్టి రోజుకు 1 రూపాయి కూడా ఇస్తాను అన్నాడు. ఇందుకు పాపయ్య సరేనని రామయ్య ఇంటి పని మాని పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ల పనులు చేయసాగాడు. రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యను పాపయ్యను నానా తిట్లు తిట్టాడు. పోలయ్య ఊరి రచ్చబండ దగ్గర చేరిన 10 మందితో రామయ్య గురించి చెప్పి, రామయ్య అలా నోరు పారేసుకోవటం ఏమీ బాగాలేదు. ఇందులో నా తప్పేముంది? ఆ పాపయ్యగాడి ముఖాన పిడికెడు మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రనక పగలనక వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. నేను వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాక రోజూ 1 రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు. ఇది విని అక్కడ చేరిన వాళ్లలో కొందరు రామయ్య పక్షాన, మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడడం ప్రారంభించారు. క్రమంగా అది కీచులాటగా తయారైంది. అప్పుడు గ్రామ మనుషులు గ్రామ మునసబు దగ్గరికి వెళ్ళి కల్పించుకుని, ఒక అనాథ వెధవ కోసం మీలో మీరు కీచులాడుకోవడం ఏమీ బాగాలేదు. ఆ పాపయ్య పుట్టు బానిసేం కాదు కదా. ఏ ఇంటివాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంటి పని చేస్తాడు అన్నాడు. అవును, అంతే కదా మరి అన్నాడు గ్రామంలోకెల్లా పెద్ద రైతైన భూషయ్య. ఆ మర్నాడు భూషయ్య తన పాలేరును పంపి పాపయ్యను తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు 50 రూపాయలు ఇచ్చేటట్టు, దాంతోపాటు సంక్రాంతి పండగకు ఒక కొత్త జత బట్టలు కూడా ఇచ్చేటట్టు మాట్లాడి వాణ్ణి తన పనిలో పెట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసి పోలయ్య రచ్చబండ దగ్గర ఆ భూషయ్య బాగా ఉన్నవాడని మిడిసి పడుతున్నాడు. నా ఇంటి నౌకరైన పాపయ్యను లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా? ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా. అక్కడే ఉండి ఆ మాటలు విన్న రామయ్య, నువ్వు చేసిన పనేమిటి? నా దగ్గర ఉన్న ఆ పాపయ్యగాడిని డబ్బాశ పెట్టి తీసుకుపోయావు కదా, అది తెలివైన పనా అని అడిగాడు. దానితో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టడం ప్రారంభించాడు. నలుగురు చేరి వాళ్లను సర్ది ఎవరిళ్లకు వాళ్లను పంపేశారు. కొన్నాళ్లుగా ఈ జరుగుతున్నదంతా గమనిస్తున్న పాపయ్య ఆ రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మునసబు ఇంటి కిటికీలోంచి లోపలికి విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక మునసబు ఆ ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో, పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు. అందులో ఏమున్నదో చదవమంటారా అని అడిగాడు. చదవమన్నట్లు అందరూ తలలు ఊపారు. గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు. నా తల్లి తండ్రి పోయాక అనాథుణ్ణైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి.
కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరినొకరు కత్తులతో పొడుచుకోవటమో లేక నన్ను కత్తితో పొడచటమో చేసి చంపేస్తారేమో అన్న భయం కలుగుతున్నది. అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటున గ్రామం విడిచి దూరంగా పోతున్నాను. మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, పాపయ్య మరి కొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు. వాడు నిజంగానే మనందరికన్నా తెలివైనవాడు. ఏమంటారు అని అడిగాడు.